ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి వెడ్నెస్డే రోజుది. ఆ రోజు చినుకులు పడ్డాయి. కొంచెం క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ప్రశాంతంగా చల్లగా బాగా గాలి వస్తే బాగుంది. పైకి వెళ్ళాను, చెట్లు ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పేసి. వీటిలో వేస్టేజ్ ఉండిద్ది కదా, అంటే కూరగాయలు కట్ చేసింది అవి వేసాను అనమాట. వేసేసరికి చెట్లు వచ్చినాయి, మిరప చెట్లు, టమాటో చెట్లు అనమాట. వాటిల్లో చనిపోతాయి అన్నీ, ఏం బతకవు, స్పేస్ ఎక్కువ లేదు కదా వాటికి, చనిపోతాయి. ఇవి దోస చెట్లు వచ్చినాయి ఒక దానిలో. మామూలుగా మనం విత్తనాలు పెట్టి చెట్లు వేస్తాం కదా, అలా విత్తనాలు పెట్టి వేసిన వాటికన్నా ఇలాగా వాటంతటా అవే వస్తాయి కదా, అవి బాగా ఉంటాయి. చెట్లు బాగా కాస్తాయి అని అంటారు. ఎలా కాస్తాయో చూద్దాము. ఈ దోస చెట్టు అయితే చాలా రోజుల నుంచి ఉంది. ఈ పూత వస్తుంది కానీ పిందులు రాలేదన్నమాట. అవి ఉడతలు కొరికేస్తున్నాయి. నిన్న వెళ్ళి చూస్తే అర్థమైంది ఏంటి రాలేదని చూసేసరికి ఉడతలు కొరికేస్తున్నాయి. ఇప్పుడు మా ఇంటి చుట్టుపక్కల పరిసరాలు చూపిస్తాను మీకు. గ్రీన్ కలర్ది ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ది వచ్చేసి దర్గా అనమాట. ఈ దర్గాలో ఫ్రైడే, ట్యూస్డే రోజు కొంచెం జనాలు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం అలా చేస్తారు. ఇక్కడ ఎల్లో కలర్ది ఉంది కదా, అదేమో అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు కొంతమంది, పొంగళ్ళు అలా పెట్టుకొని వెళ్తుంటారు. అమ్మాయి వాళ్ళ స్కూల్ బస్సు కూడా దర్గా పక్కనేనమాట ఆపేది. కూరగాయలు వస్తాయి కదా గురువారం రోజు, అవి కూడా అక్కడ దర్గా దగ్గరే పెడతారు. ఇంకేది వచ్చేసి ఎల్లో కలర్ది రేకులది ఉంది కదా, అది బ్రహ్మంగారు స్వామి గుడి. మా మామయ్య లైట్లు వేసి వస్తున్నాడు. పక్కన లైట్ వెలుగుతుంది వచ్చేసి పంచాయతీ అనమాట. ఇదంతా మా ఊరి చెరువు. ఈ వాటర్ని మేము స్నానాలకు కూడా వాడతాము. అంటే ఏటి నీళ్ళు రావు కదా, అలాంటప్పుడు ఈ వాటర్ని వేస్తారు ఇళ్ళకి, అవి పట్టుకొని వాడతారు. ఇంక ఇక్కడ ఒక వాల్ లాగా కనిపిస్తుంది కదా మీకు, 2 చెట్ల మధ్యలో. అక్కడ ఆ చెరువు పక్కనే వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉండిద్ది. ఇదిగోండి ఈ పెద్ద లైట్ వెలుగుతుంది కదా, అది పంచాయతీ అనమాట. ఇంక ఇది మొత్తం చెరువు. ఇది పెద్ద చెరువేను, చాలా పెద్దది. బర్రెలని అలాగే వెళ్ళనివ్వరు చెరువులోకి, ఎందుకంటే ఆ వాటర్ మనం వాడుకుంటాం కదా, అందుకని చెప్పేసి వెళ్ళనీరు అనమాట. వెళ్ళనీయకుండా జాగ్రత్తగా ఉంచుతారు. ఇంకా పక్కన చెరువు పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉండిద్ది, చెరువును ఆనుకొని. ఆ 2 చెట్ల మధ్యలో ఒక వాలులాగా కనిపిస్తుంది కదా, అదేను అక్కడే ఉండిద్ది ఆంజనేయ స్వామి గుడి. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పెట్టాను, చాలీసా జరుగుతుంది అని చెప్పేసి. ఆ గుడికి పక్కనే రోడ్డు ఉండిద్ది అనమాట. రోడ్డు పక్కన మళ్ళీ వచ్చేసి అంగన్వాడీ స్కూలు, ఎలిమెంటరీ స్కూలు ఉంటాయి. అన్నీ దగ్గరగానే ఉంటాయి. మాకు వచ్చేసి దూరం ఏమి ఉండవు. మాకు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ఒక్కడే దూరం అనమాట, ఇంక మిగతావన్నీ దగ్గరగానే ఉంటాయి. అదిగోండి ఆ జేసీబీ ఉంది కదా, ఆ జేసీబీ వెనక గుడి ఉందన్నమాట. పక్కనే ఉండిద్ది గుడి కూడా. ఇక్కడ గుడిలో అయితే మ్యారేజెస్ జరుగుతుంటాయి, బట్టల ఫంక్షన్లు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఎక్కువ ఊర్లో పెళ్ళిళ్ళు అంటే ఎక్కువగా గుడిలోనే చేస్తారు. ఇంకా బయట తక్కువే చేసేది, గుడిలోనే ఎక్కువ చేస్తారు. గీత వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. అదిగోండి బస్సు వచ్చింది, గీత వాళ్ళ బస్సు. 6:15 అయింది టైం ఇప్పుడు. రిషి ఆడుకోవడానికి వెళ్ళింది, అక్కడే ఉంది ఆ చుట్టుపక్కలేను. అందరూ 1 by 1 దిగుతున్నారు. గీతు లాస్ట్లో దిగిద్ది ఎప్పుడు కూడా స్టైల్గా. ఇంకా బస్ దిగిన తర్వాత కూడా ఒక 5 minutes మీటింగ్లు పెడతారు, తర్వాత ఇంటికి వచ్చిద్ది. రిషి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళన్న రిషి ఆగమాయి రామాయి అంటాడు. కానీ రిషి నో నేను రాను అంటే చాక్ ఇస్తాను అని చెప్తాడు, కానీ అది రాదు. ఒక్కసారి అదిగోండి పరిగెత్తుకుంటూ వస్తున్నారు 1 by 1. గీత అయితే నడిచి వస్తూ ఉంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.